ఇంచుమించు మనుషుల్లో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా దేవుళ్ళో నుండి వచ్చినవే, దేవునివయ్యి. లేకపోతే మనకెందుకు వస్తాయి అవన్నీ? చాలామంది అంటారు ఆత్మసాక్షి అంటారు. ఆత్మసాక్షి అంటే కొందరు కొన్ని తప్పులు చూసి భరించలేరు, చాలా బాధపడిపోతూ మదన పడిపోతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే. ఒకరు ఎక్కువగా అనవసరంగా ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నారు అనుకోండి, కొంతమంది చెప్పలేక ఏంటి తను అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు అని మనసులో బాధపడిపోతారు. ఆత్మసాక్షి నలిగిపోతారు వాళ్ళు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. కనుక ఈ మనస్సాక్షి అనేది దేవునిలో నుండి వచ్చిన ఈ క్యారెక్టర్ అంతా కూడా దేవుని యొక్క ఔన్నత్యము నుండి, దేవుని యొక్క గొప్పతనం నుండి, క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని శీలం ఉంటాం. ఆయన క్యారెక్టర్ అది. ప్రేమ అది ఆయన క్యారెక్టర్, మంచితనం అది ఆయన గుణం, నెమ్మది అది ఆయనదే, శాంతి అది ఆయనదే, సమాధానం అది ఆయనదే. మంచి అనేది ఏదైనా ఉంది అనుకుంటే అది దేవుని నుండి, దేవుని వలన, దేవునిదై ఉంటుంది. మనసులో పెట్టుకోండి. కనుక గాన ప్రతిగానాలు వాళ్ళు చేసుకుంటూ గారి సముద్రాన్ని దాటిన తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చాటుకుంటూ గాన ప్రతిగానాలు చేశారు. దేవుడు సంతోషిస్తాడండి. నిజంగా దేవుని మనస్సు ఎంత గొప్పది అంటే, మీరు ఏవైనా దేవునికి ఇష్టమైన పని చేయగానే పొంగిపోతాడండి.